5 అయితే ఈ థ్రెడ్ లోపల రావాలి, హ్యాండిల్ బయటికి రావాలి. ఓకే, డైరెక్ట్ స్ట్రైట్ అవే పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ షార్ప్గా ఉంది కదా, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, మీరు షార్ప్గా డైరెక్ట్ కూర్చితే అక్కడ అర్థమవుతుందా ఇందులోకి వెళ్ళినట్టు కనిపిస్తుందా? ఇలా ఇలా తీసి మళ్ళీ సేమ్ ఇప్పుడు బయటకు తీసుకుని ఇందులోకి వెళ్ళి షార్ప్గా కూర్చితే కూర్చుకుంటుంది. ఇప్పుడు మీరు బ్రష్ చేసి ఉంటారు కదా, స్టిల్ వస్తుంది వైట్. ఆ గమ్లో పన్ను నానిచ్చి బయటకు తీయాలి. దీనికి మీరు టూత్ పేస్ట్ అంటించి చేశారనుకోండి, మీకు సెన్సిటివిటీ వస్తుంది కదా, నొప్పి వచ్చినట్టు అవుతుంది కదా, సో అది హీల్ చేస్తూ క్లీన్ చేస్తుంది. ఓకే, అటు క్లీనింగ్ అవుతుంది, హీల్ కూడా అవుతుంది. చూడండి, అట్లా కాదు, లోపల కూడా చేయాలి కదా. ఒకసారి పెట్టినప్పుడు 2 సైడ్స్, ఆ పన్నుకి ఈ పన్నుకి ఇటు సైడ్ క్లీన్ అవ్వాలన్నట్టు. ఇప్పుడు బయటకు తీయాలి. సేమ్ పక్కటు వచ్చే, ఇప్పుడు మీకు మెయిన్ ఇక్కడ కాబట్టి అక్కడ గ్యాప్ మీకు అర్థమవుతుందా ఉందని, ఆ పక్క టూత్కి కూడా సేమ్ అలానే చేయండి, బయటకు తీయకుండా మొత్తం. ప్రతిసారి మొత్తం తీయద్దు, 2 సైడ్స్ కంప్లీట్ అయ్యాక తీయాలి. చూడండి, ఇటు ఇది చూస్తారా, నేను చూపిస్తాను ఒకసారి. చేతి ఇలా ఉంది కదా, ఈ పన్నుకి ఇలా ఆనిచ్చి టూత్ కానాలన్నట్టు. ఆనిన తర్వాత మళ్ళీ వాళ్ళ మా ఛాలెంజ్ ఫ్లాసింగ్ నేర్పిస్తాను. ప్రతి పేషెంట్కి నేను ఫ్లాసింగ్ అడ్వైస్ చేస్తాను, అండ్ అది ఎలా చేస్తాలో కూడా నేర్పిస్తాను. మీ డెంటిస్ట్ మీకు ఫ్లాసింగ్ నేర్పిస్తున్నారా లేదా ఒక్కసారి రీచెక్ చేసుకోండి.